ఇంకా ముఖ్యమైన బాధ్యత ఒకటుంది. ఇంకా ఏం బాధ్యతలత్తయ్యా? అన్నీ మీరే ఇచ్చేశారు కదా. నాకున్న ఓనర్షిప్, చైర్మన్ అనే బాధ్యత, నా లెగసీ, అది నా వారసులకే కదా వెళ్ళాలి. అది ఎవరు? ఇక నా వారసురాలిగా నేను బంగారిని నియమిస్తున్నాను. నా తర్వాత బంగారిని నా కంపెనీకి చైర్మన్. తనే నాకు నిజమైన వారసురాలు. సూపర్ అమ్మా, అదరగొట్టేశారు. మా అమ్మ ఇలా మాట్లాడుతోందంటే ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత పెద్ద ట్విస్ట్ అని అనుకోలేదు. జాను, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు జాను. నేను ప్రాపర్గా డాక్యుమెంట్ రెడీ చేసి ఆఫీస్కి పంపిస్తాను మేడం, సైన్ చేసేయండి. మరి నేను ఉంటాను మేడం. థ్యాంక్ యూ. వస్తానండి. బంగారి, జాన్సమ్మా, నాకు నీ నిర్ణయం చెప్పు. నువ్వు మళ్ళీ ఆఫీస్కి రావాలంటే నేనేం చేయాలి? జాన్సమ్మా, నాకు జీతం కావాలి జాన్సమ్మా. శభాష్ బంగారి. నాకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. నా ఖర్చు కోసం నేను ఎవరి దగ్గర చేయి చాచకూడదు అనుకుంటున్నాను. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకోవడం లేదు. ఒక అమ్మాయికి దొరికే పెద్ద ఫ్రీడమే ఎవరి మీద ఆధారపడకపోవడం. అది దొరికితే ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళినా గెలుస్తుంది. మీనా, అది నా వారసురాలంటే. తను ప్రేమకి కట్టుబడుంటుంది, కానీ అధికారానికి, అహంకారానికి ఎప్పటికీ తల వంచదు. బంగారిని నువ్వు అధికారంతో అణిచిపెట్టాలనుకున్నావు, కానీ అన్నింటినీ బద్దలు కొట్టుకుని పైకి లేచింది చూసావా? నీ కోడల్ని చూసి నువ్వు గర్వపడాలి మీనా. కానీ ఒక్క విషయం మీనా, నువ్వు ఇదంతా ఇనిషియేట్ చేయడం వలన మాత్రమే ఇదంతా జరిగింది. దానికి నీకొక పెద్ద థ్యాంక్స్.